విజయవాడకు చెందిన గాదే సాయికృష్ణ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అధికార కూటమి, విపక్ష వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతుంది. పైగా ఇది ప్రభుత్వానికి కొద్దిగా చెడ్డ పేరుగా కూడా మారింది. దీంట్లో నుంచి కుల రాజకీయాలు కూడా తెర ముందుకు వస్తున్నాయి. బట్ ఈ కేసులో నాణానికి రెండు వైపులా మాట్లాడుకుందాం. మంచి మాట్లాడుకుందాం, చెడు మాట్లాడుకుందాం. గాదే సాయికృష్ణ కేసు గురించి మీకు చెప్పే ముందు ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తా. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంచలనమైనటువంటి మదురై కోర్టు తీర్పు మీకు గుర్తుందిగా. తమిళనాడు రాష్ట్రం మదురై కోర్టు తీర్పు. అక్కడ మదురై కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్లో తండ్రి కొడుకుని పోలీసులు తమ కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని చంపేశారు. దానికి సంబంధించి ఈ మధ్యనే మదురై కోర్టు ఒక సంచలనం తీర్పిచ్చింది. 9 మంది పోలీసులకు, అంటే ఆ పోలీస్ స్టేషన్లో ఆ రోజు పనిచేసినటువంటి అధికారులందరికీ కూడా మరణశిక్షను విధించింది. సో అదొక సంచలనమైన తీర్పు. మీకు ఆంధ్రప్రదేశ్లో గుర్తుందా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ పెట్టారన్న కేసు ఉంది. అది ఇప్పుడు నడుస్తుంది. అది కూడా తప్పు. ఇప్పుడు అసలు కేసుకు వచ్చినప్పుడు గాదే సాయికృష్ణ ఎవరు ఇతను అన్నప్పుడు ఇతని మీద రౌడీ షూట్ ఉందని చెప్తున్నారు. 20కి పైగా కేసులు ఉన్నాయని చెప్తున్నారు. 20కి పైగా కేసుల్లో పోక్సో కేసులు ఉన్నాయట, అత్యాచార కేసులు ఉన్నాయట, హత్యకు సంబంధించిన కేసులు ఉన్నాయట. గతంలో జగ్గేపేటలో ఒక వ్యక్తిని చంపి, ఒక బర్త్డే పార్టీలో ఏర్పడ్డ చిన్న వివాదం కాడ కొట్టుకొని ఒక వ్యక్తిని చంపిన దాన్ని వీడియో తీసి మరీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాడట. అంటే ఈ సాయికృష్ణ ఏమి మంచి చరిత్ర ఉన్నవాడు కాదు. ఇతను ఒక రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తి అనేది చెప్పబడుతుంది. ఇతని మీద 20కి పైగా కేసులు ఉన్నాయట. పోక్సో యాక్ట్, అత్యాచారాలకు సంబంధించిన కేసులు, హత్యకు సంబంధించిన కేసులు ఇవన్నీ ఉన్నాయట. కరడుగట్టిన నేరస్తుడు, రిపీటెడ్ అఫెండర్, అంటే జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చినా సరే మళ్ళీ నేరాలకి పాల్పడే వ్యక్తి, చట్టం మీద ఎలాంటి గౌరవం లేని వ్యక్తి. ఈ వ్యక్తి ఇప్పుడు మిస్ అయ్యాడు అనేది కొంతమంది వాదన, చంపబడ్డాడు అనేది ఈ సాయికృష్ణ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణ. పోలీస్ స్టేషన్లో పోలీసుల కస్టడీలో దారుణమైన చిత్రహింసలు పెట్టి ఇతన్ని చంపేశారు, లాకప్ డెత్ చేశారు అనేది సాయికృష్ణ తల్లి, మేనమామ ఆరోపిస్తున్నారు. చంపేసి బైక్ మీద 2 కానిస్టేబుల్ ఎక్కించుకొని వెళ్ళి ఆ బాడీని కూడా తగలబెట్టేశారు, లేకుండా చేశారు. ఇప్పుడు కనీసం ఆ బాడీనన్నా అప్పచెప్పండి చంపేసి ఉంటే అనేది వాళ్ళ తల్లి ప్రధానంగా అడుగుతుంది. చంపేశారు అన్నది చాలామంది నమ్ముతున్నారు. మరి మిస్ అయ్యాడా, చంపేశారా తెలియదు. కానీ ఏదేమైనా పోలీసుల క్రూరత్వం అయితే ఇక్కడ బయటపడింది. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఎవరి మీదైతే పోలీసులు ఆ విధంగా ప్రవర్తించారో అతను ఏమాత్రం సమాజానికి పనికిరాని వ్యక్తి, కరడుగట్టిన నేరస్తుడు. మేబీ ఇక్కడ ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే, పోలీసులు పదే హెచ్చరికలు జారీ చేస్తుంటారు అతనికి. అతను తిరిగి పోలీసులను కూడా వార్న్ చేస్తుంటాడు. ఇన్ని నేరాలు చేసిన తర్వాత అతనికి ఇంక భయం ఏమొస్తుంది? నిండా మునిగినోడికి చలే ఉంటుందిగా. అతనిలో భయం లేదు, అతనిలో భక్తి లేదు, సమాజం పట్ల గౌరవం లేదు, చట్టం పట్ల గౌరవం లేదు, భయం లేదు. అలాంటి వ్యక్తి పోలీసుల విషయంలో మాత్రం పోలీసులు అడిగిన దానికి సమాధానం చెప్పే విధంగా ఉంటాడని మనం అనుకోవడానికి లేదు. అలా అని చెప్పేసి అలా లేడు కదా, పోలీసుల మాట కూడా వినే పరిస్థితుల్లో లేడు కదా అని చెప్పేసి పోలీసులకు కూడా అతన్ని చిత్రహింసలకు గురి చేసే హక్కు లేదు. కాకపోతే ఇక్కడ ఈగోలు దెబ్బతిని ఉంటాయి. పోలీసులు అడిగిన దానికి ఇతను సమాధానం చెప్పకపోగా మేబీ పోలీసులకే వార్న్ చేసి ఉంటాడు. అక్కడ పోలీసులకి సాయికృష్ణ మధ్య గొడవలో నుంచి సాయికృష్ణ సంగతి చూస్తామనే దానికి పోలీసులు వెళ్ళి ఉంటారు. పోలీసులు ఎప్పుడూ ఒక ఇరిటేషన్లో ఉంటారు. పొద్దున్న నుంచి సాయం దాకా పనిచేస్తూ కరడుగట్టిన నేరస్తుల మధ్య గడుపుతూ వాళ్ళు ఒక రకమైనటువంటి ఇరిటేషన్ మోడ్లో ఉంటారు. మనం ఉన్నంత ప్రశాంతమైన మోడ్లో పోలీసు వాడు ఉండడు. ఏదో పోలీసు వాళ్ళ మీద ఉండే ప్రెజర్స్ చాలా ఉంటాయి, వాళ్ళు చూసే కేసులు చాలా ఉంటాయి, వాళ్ళ మీద ఉన్నటువంటి పొలిటికల్ ప్రెజర్స్ చాలా ఉంటాయి, పైనుంచి వచ్చే ఒత్తిడి చాలా ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టికల్. మరి ఉన్నంత మాత్రాన పోలీసు వాడు అలా చేయొచ్చు అంటే చేయకూడదు. చట్టాన్ని దాటి పోలీసు వాళ్ళు ఏమీ చేయకూడదు. సరే, ఈ పర్టికులర్ సాయికృష్ణ విషయంలో ఏం జరిగింది అనేటువంటి తేలాల్సి ఉంది. ఈ సాయికృష్ణ మీద ఈ రకమైనటువంటి క్రూరత్వానికి పాల్పడ్డాడు అనే ఆరోపణ ఉన్నటువంటి సిఐ నాగరాజు, అతన్ని ఆల్రెడీ సస్పెండ్ చేశారు. అతని మీద ప్రభుత్వం ఆల్రెడీ యాక్షన్ తీసుకుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారులతో కలిసి దీని మీద రివ్యూ చేశారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేటువంటిది. నిజానికి ఈ ఇష్యూ జరుగుతున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య లేరు కదా, సింగపూర్లో ఉన్నారు కదా. సింగపూర్ నుంచి వచ్చాక వెంటనే ఈ కేసు విషయం మీద ఆరా తీశారు, అధికారులకి వార్న్ చేశారు. అసలు ఏం జరిగిందో ఒక రిపోర్టు
నాకు ఇవ్వండి అని కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టుగా మనం వార్తల్లో చూస్తున్నాం. సీఎం చాలా సీరియస్ అయినట్టు. అయితే దీంట్లో వైసీపీ కుల కులాన్ని తెర ముందు తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ స్థాయికి ఇస్తున్నది కాపు కులం. సో కాపుని కావాలని ఆగం చేశారు. కుట్రపూరితంగా కాపుల మీద కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి కాపు యువకుడు అనేటువంటి సాయి కృష్ణ చంపబడ్డాడు, పోలీసుల చేత చంపబడ్డాడు, ప్రభుత్వం చేత చంపబడ్డాడు. ఇది వైసీపీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఏమందాం దీంట్లో కులం తీయటాన్ని. నిజానికి ఈ సాయి కృష్ణ మీద ఎవరైతే టార్చర్ చేశాడు అనే ఆరోపణ ఉందో ఆ సిఐ నాగరాజ్ అతనిది కూడా కాపు కులమేనంట. అంటే సిఐ నాగరాజ్ది కాపు కులమే, సాయి కృష్ణది కాపు కులమే. ఒక మాటలో చెప్పాలంటే ఇక టార్చర్ పెట్టినోడు ఒకే కులం, టార్చర్ గురైనోడు ఒకే కులం. మరి దీంట్లో కులం తీయొచ్చా? ఇప్పుడు నాగరాజు వేరే కులం అయి ఉంటే దీంట్లో కులాన్ని తీయొచ్చు, తీయటానికి వైసీపీ ట్రై చేయొచ్చు. కానీ ఇద్దరిది ఒకటే కులంగా. ఇప్పుడు ఒక మనిషిని పోలీసులు టార్చర్ చేయడం కరెక్టా కాదా అన్న పాయింట్ వరకు వైసీపీ మాట్లాడటాన్ని నేను అగ్రీ చేస్తా. మనం కూడా మాట్లాడదాం. ఒక పోలీసులు ఇలా వ్యవహరించవచ్చు ఒక వ్యక్తి పట్ల. అందుకే మదురై తీర్పు కూడా గుర్తు చేశాను మీకు నేను. అది సంచలన తీర్పు. మొత్తం పోలీసు అందరినీ జైల్లో పడేశారు. అదొక సంచలన తీర్పు. కాబట్టి ఆ తీర్పు గుర్తు చేసి అంటే ముందే చెప్పాను, ఆ తీర్పు గుర్తు చేసి మరి ఎందుకు చెప్తాను అంటే పోలీసులు చేసిన తప్పు అని చెప్పడానికి చెప్పా. ఇక్కడ ఎక్కడా కూడా పోలీసులను సమర్థించను. కానీ దీంట్లో కులం తీయటాన్ని మాత్రం తప్పు పడతా. ప్రధాన కులాన్ని చూడాల్సిన అవసరం లేదు కదా. ఏమంటారు? ఈ కేసు మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.